ఇప్పుడు మనం షుగర్ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది, షుగర్ వ్యాధిలో చిన్న చిన్న పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా అనేక మంది అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు నాకు. అందులో ఒకటి ఏంటంటే, అన్నీ మానేసి ఓన్లీ చపాతీ తింటే షుగర్ తగ్గిపోతుందండి, లేకపోతే ఒబిసిటీ తగ్గిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు వేస్తారనమాట. మోడర్న్ దాంట్లో మళ్ళీ అందులో గ్లూటెన్ ఫుడ్ అనేది ఉంది, మైదా తినొద్దు, చపాతీ తినొద్దు అని అనేక మంది చెప్తూ ఉంటారు. కొంతమంది అది తినమని చెప్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. ఎప్పుడైనా సరేనండి, ఒబిసిటీ తగ్గాలి అంటే ఒబిసిటీకి ఆహారానికి చాలా తక్కువ సంబంధం ఉంది. అంటే కొంతమంది వాళ్ళకి ఆకలి అంటే ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత హై ప్రోటీన్ ఇంకోటి తిన్నా గంటలోనే ఆకలి అవుతుంది, మళ్ళీ తింటారు. వాళ్ళు అలా తింటానే ఉంటారు మెలకుగా ఉన్నంతసేపు. దానిని ఆయుర్వేదంలో భస్మక యోగం అంటామండి. అరిగిపోతూ ఉంటుంది కూడా, వాళ్ళకి బాడీకి వెళ్తూ ఉంటుంది కూడా, దానివల్ల బాడీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చేయాలంటే, బాడీని క్లీన్ చేస్తా ఈ ఆకలి అనేదాన్ని తగ్గించగలిగితే ఆ ఒబిసిటీ అనేది తగ్గుతుందండి. అంతే తప్ప అన్నం అన్నీ మానేసి, అన్ని రకాల ఆహార పదార్థాలు మానేసి ఓన్లీ చపాతీ తింటే ఒళ్ళు తగ్గిపోతుందా, 1 నెల తింటే తగ్గిపోతుందా, 2 నెలలు తింటే తగ్గిపోతుందా, ఇలా అడుగుతూ ఉంటారనమాట. తగ్గాలి అంటే వ్యాయామం అనేది కంపల్సరీ అండి. వ్యాయామం చేస్తా మీ ఒబిసిటీకి కారణం ఏంటనేది ముందర తెలుసుకోవాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఈ ఒబిసిటీలు కూడా మేము ఆయుర్వేదంలో స్థౌల్య రోగం, మేధో రోగం అని 2 రకాలు. ఈ స్థౌల్యం అనేది ఏం చేస్తుందంటే, ఊరికే గుల్లగా అయిపోయి శరీరం వాళ్ళు నడుస్తూ ఉంటే బాడీ అంతా ఊగుతూ ఉంటుంది. మేధో రోగం అన్న ఏమవుతుందంటే, ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోయి గట్టిగా ఉంటారు శరీరం, కానీ చాలా లావుగా ఉంటారు, కానీ బాడీ గట్టిగా ఉంది. వాళ్ళు నడుస్తూ ఉంటే ఊగటం ఇంకోటి ఉండదండి. ఈ రెండాటిని కూడా ఆల్మోస్ట్ పెంచడానికి, శరీరాన్ని పెంచడానికి కారణమైనవి కొన్ని రకాల బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే, మీరు ఫుడ్ తగ్గించేసినా మీరు తిన్న కొద్ది ఆహారాన్ని హైగా దాన్ని మార్చేసి మీకు కావాల్సింది ఇచ్చేసి ఆ బాడీని తగ్గనివ్వన్నమాట. అంచేత ఫుడ్ మానేస్తే తగ్గిపోతుంది అనేది అందరిలోనే సక్సెస్ అవుతుందండి. కొంతమందికి డెఫినెట్గా అవుతుంది, కొంతమంది తగ్గిపోతారు. కొంతమంది అంత మరీ తగ్గించేసి ఆహారం అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్లు, నీరసం రావడం, మెంటల్గా అప్సెట్ అవ్వడం, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయన్నమాట. అందుకే ఏం చేయాలంటే, మన శరీరానికి ఏది సూటబుల్, అసలు మనకు ఒబిసిటీ రావడానికి కారణం ఏంటి, ఈ కనుక తెలుసుకుని మీరు దానికి సరిపడి ఆహారం తీసుకోవాలండి. ఏ విధమైన ఆహారం, మీకు ఒక పక్కనే క్రిముల్ని చంపడానికి మంచి మూలికలు కానీ, ఆయుర్వేదంలో కానీ, ఇంకోటి కానీ దాంట్లో వాడుకోండి. మీరు ఏదైతే మీ బాడీ పెరగడానికి కారణమైన బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాని చంపడానికి మీరు నూనెలు మసాజ్ చేసుకోవడం, లోపల అనేక రకాలైన ప్రక్రియలు చేసుకుని లోపల ఉన్న పురుగుని చంపుతా, ఆ చనిపోవడం వల్ల ఫామ్ అయిన విషాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ విరేచన కర్మ ద్వారా బయటికి పంపటం, మసాజులు, అనేక రకాల ఆయిల్స్ ఉంటాయండి, అనేక రకాల మూలికలు ఉంటాయి. అవి రాసి పట్టి వేయడం వల్ల కూడా ఈ ఫ్యాట్ కరిగిపోతుంది. అవి రాసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది కరుగుతుందండి. ఇటువంటి కొన్ని రకాలైన మందులు మనం తయారు చేసుకుని వాడుకుంటా అప్పుడు ఆహార నియమం అనేది పాటిస్తే మీరు, అంటే ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఏ క్రిమి ఏదైతే ఉందో దాన్ని చంపడం అనేది ఫస్ట్ పాయింట్ అండి. రెండవ పాయింట్ మీరు ఆహార నియమాలు పాటించడం. అలాగే నేను చెప్పిన భస్మయోగం అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత తిన్నా అరిగిపోవటం, గంటకి ఆకలేయటం, దానివల్ల ఒబిసిటీ రావడం, అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆకలి తగ్గడానికి మరమరాలు ఎక్కువ తింటే, మనం మురి అంటాం, అవి తింటే కూడా ఆకలి తగ్గిపోతుందండి. అలాగే అనేక రకాలైన మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో, ఆ మూలికలతోటి పాయసం చేసుకుని తినటం కానీ, ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అతి ఆకలి అనేది, ఆ పొట్టలో పుట్టే జఠరాగ్ని అనేది, ఆ ఫ్లూయిడ్స్ తగ్గి ఆకలి తగ్గి అప్పుడు వాళ్ళకి ఎంత కావాల్సిన అంత తినటం జరుగుతుందండి. ఆటోమేటిక్గా బాడీ తగ్గడం మొదలవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒబిసిటీ తగ్గాలి అంటే మీరు మిరకిల్స్ జరిగిపోయి వారంలో ఎంత తగ్గుతాం, నెలలో ఎంత తగ్గుతాం అని అటువంటి వాటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. ఎంతోమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, ఆపరేషన్ చేయించుకుని ఆ పేగులు ఏయో కట్ చేస్తారంట, దాన్ని ఏదో ఆపరేషన్ అని చెప్పారు, దానివల్ల తక్కువ తింటామండి, ఎక్కువసార్లు తినాలి, బాగా తగ్గిపోయామని కొంతమంది అన్నారు. బాగానే ఉంది, కానీ ఈ తక్కువ తినటం అనేది భరించలేకపోతున్నాం అండి, మెంటల్గా అప్సెట్ అయిపోతున్నాం, చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, పిచ్చెక్కిపోతుందేమని భయం వేస్తుంది అని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు.
మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సుఖం కోసం రాదండి. ప్రాబ్లం అనేది మనకి ఎంతో కొంత కష్టాన్ని ఇవ్వడానికే వస్తుంది. కష్టపడడానికి ప్రిపేర్ అయ్యి మీరు చేసుకున్నారనుకోండి, అది మీరు ఇష్టమై చేసుకుంటున్నారు. ఎందుకు? మీకు ఒళ్ళు తగ్గాలి, అందరిలాగా స్మార్ట్‌గా కనపడాలి, లేకపోతే ఈ ఒళ్ళు పెరగడం వల్ల వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి ఐడియాస్ తోటి మీరు చేయించుకుంటున్నారు కాబట్టి మీరు అన్నిటికి మానసికంగా ప్రిపేర్ అయ్యి అప్పుడు చేయించుకుంటే ఈ ఇబ్బందులు అనేది కొంతవరకు మీకు తగ్గిపోతాయండి. ఎప్పుడైతే మీకు వెయిట్ తగ్గాలనుకుంటారో దానికి ఆహార నియమాలు అనేవి చాలా బాగా పాటించాలన్నమాట. అనేక రకాలుగా చెప్తారు. ఈ సాధారణంగా ఒబెసిటీ ఉన్నవాళ్ళు, అది 2 రకమైన ఒబెసిటీ ఉన్నా కూడా వాతం అనేది ఎక్కువ ఉంటుందండి వీళ్ళ శరీరాల్లో. ఎక్కువ పర్సెంటేజ్ అనమాట. పిత్తం ఉన్న వాళ్ళకి లేకపోతే పైత్యం ఉన్న వాళ్ళకి ఒబెసిటీ రాదా అని కాదు, వస్తుంది. ఆ కేసులు తక్కువ ఉంటాయి అన్నమాట. మోర్ దెన్ 80% వాతం ఎక్కువ ఉన్న వాళ్ళే ఒబెసిటీ వస్తారు. తేనెని మీరు బాగా వేడి నీళ్ళు తీసుకోవడం, ఒక 4 చెంచాలు తేనె ఒక పావు లీటర్లో పోసుకుని అది బాగా తిరగబోసుకుని ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగాలి. ఆ నిమ్మకాయ అనేది కంపల్సరీగా ఒక 10 చుక్కలైనా పిండుకోండి. ఎందుకంటే తేనెని శుద్ధి చేసేది నిమ్మకాయ, కొద్దిగా పసుపు. లేకపోతే పసుపు వేసుకుంటే తేనె వేడి, పసుపు ఇంకా వేడి కాబట్టి కొంతమందికి తలపోటు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, ఒళ్ళంతా మంటలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తేనెలో ఉన్న సైడ్ ఎఫెక్ట్లను తీసేసి చక్కగా మనకు పనిచేయాలంటే ఒక 10 చుక్కల నుంచి ఒక పావు చెక్క దాకా నిమ్మకాయ పిండుకుని తాగండి. తాగితే ఈ తేనెలో కూడా కొన్ని తేనెల వల్ల కొంతమందికి అలర్జీస్ వస్తాయండి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే స్వెల్లింగ్ అయిపోతుంది బాడీ అంతా. ఈ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండాలి, తేనె అమృతం లేక మనకు పనిచేయాలి అంటే తప్పనిసరిగా నిమ్మకాయ కలుపుకోవడం మంచిదండి. నిమ్మకాయ చలవ ప్లస్ హైయెస్ట్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆ విటమిన్ సి అనేది ఈ తేనెతో పాటు మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ విటమిన్ సి అనేది ఉండడం వల్ల సపోర్టివ్గా తేనెలో ఉన్న మినరల్స్ కూడా చాలా తొందరగా బాడీకి వెళ్తాయండి. తేనె అనేది ఆయుర్వేదంలో క్యారియర్ కింద కూడా వాడతాం మేము. అంటే చాలా తొందరగా ఆ మందు యొక్క లక్షణాలని శరీరం అంతా వ్యాపింపచేసేలాగా ఈ తేనె అనేది సపోర్ట్గా మనకు పనిచేస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం వేడి నీళ్ళతోటి మీరు తాగడం వల్ల భోజనానికి తినడానికి ఒక గంట ముందర తాగండి. ఇది మళ్ళీ తాగాక మేము టీ తాగొచ్చా, కాఫీ తాగొచ్చా అని అడగొద్దు. ఏమీ తాగకూడదు. మీరు టిఫిన్ చేసే లోపల ఆ టీ కాఫీ కింద వేడివేడిగా ఇదే తాగండి. తాగి భోజనం కూడా మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాకుండా కాస్త సాత్విక ఆహారం, ఫ్రూట్స్ కూడా తీసుకుంటే మీకు తొందరగా ఒబెసిటీ తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదండి, అవి చక్కగా నానబెట్టుకుని స్ప్రౌట్స్ అలవాటు ఉన్నవాళ్ళు శనగల స్ప్రౌట్స్ తినండి. పచ్చి తినొద్దండి. అవి కూడా నానబెట్టిన తర్వాత మొక్క కట్టుకుని మొక్క వచ్చాక కొద్దిగా నెయ్యి వేసుకుని వేపించుకుని దానికి ఉప్పు కారం ఇలాంటివి మీకు అలవాటు ఉంటే అవి వేసుకుని మీరు తీసుకోండి. లేదు శనగలను పిండి కింద ఆడించుకుని పచ్చి శనగల్ని, శనగపప్పు కానీ అందులో అర్ధభాగం మన ఏదండి బార్లీ కలుపుకొని, లేకపోతే బార్లీ మీ శరీరం అతి వేడి అప్పుడు ఏం చేస్తారంటే బార్లీని ఒక భాగం, శనగపప్పు అర్ధభాగం తీసుకోండి. తీసుకుని వాటిని జాగ్రత్తగా పిండి కింద ఆడించుకుని వాటిలో బాగా అరిగిపోవడానికి వాము లాంటివి, జీలకర్ర లాంటివి, లేకపోతే కాస్త పెప్పరు, సాల్ట్ ఇలాంటివి కలుపుకుని దాంతో దోశ, చపాతి ఇలాంటివి వేసుకోండి. అదే ఆహారాన్ని కనుక 2 పూట్ల మీరు తినగలిగితే, కానీ దాన్ని నెయ్యితోటే కాల్చుకోవాలండి. ఆకుకూరతోటి తినాలి. ఆ రొట్టి కానీ చపాతీ కానీ. చట్నీలు రకరకాల మళ్ళీ కూరలు అవి చేసుకోకూడదు. చేసుకుని తాగి అది తిన్న తర్వాత ఒక అర్ధ లీటర్ నుంచి లీటర్ దాకా పడుకునే లోపల కానీ లేకపోతే మధ్యాహ్నం లోపల కానీ పగలైతే పలసని మజ్జిగ తాగండి చక్కగా. ఒక మాదిరి బాగా చిక్కడిది కాకుండా. ఈ విధంగా కనుక మీరు ఫాలో అయితే షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవ్వడానికి ఒక అద్భుతమైన ఫార్ములా అండి ఇది. దీన్ని మీరు కనుక ఫాలో అయితే రైస్ మ్యాక్సిమం తగ్గించేయండి. తగ్గించేసి ఇది కనుక తీసుకుంటే పాటించడం చాలా కష్టంగా ఉంది, చెప్పడం చాలా ఈజీగా ఉంది. కానీ మీరు మీ వ్యాధి నుంచి బయటపడాలి అంటే ఈ విధమైన ఆహారం తీసుకుంటే శనగల్లో హై ప్రోటీన్ ఉంటుందండి, బార్లీలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ శనగలని వేడి చేయకుండా బార్లీ కాపాడుతుంది. బార్లీ అతి చలవ చేసి మళ్ళీ చలవ శరీరాలకు ఇబ్బంది లేకుండా శనగలు కాపాడుతాయండి. శనగల లక్షణం వేడి చేయటం, బార్లీ లక్షణం చలవ చేయటం. ఈ 2 కాంబినేషన్లో మనం చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేకుండా సమానంగా కలుపుకుని వేసుకోండి. లేదు మీ శరీర తత్వాన్ని బట్టి మీరు వాత శరీరులు అయితే
శనగపప్పు 1 కిలో, హాఫ్ కిలో బార్లీ తీసుకోండి. మీరు ఉష్ణ శరీరులు, విపరీతమైన వేడి ఉంది, అప్పుడు బార్లీ 1 కిలో, హాఫ్ కిలో ఇది తీసుకోండి. చక్కగా లైట్గా వేపించుకుని పౌడర్ చేసుకోండి. దీనిని ఆహారంగా తీసుకుంటా మీరు స్వీట్స్ ఇటువంటివి తగ్గిస్తా పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే సపోజ్ యాపిల్, లేకపోతే దుంపల కూరలు ఇలాంటివి. మళ్ళీ చిలగడ దుంప చాలా మంచిదండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చిలగడ దుంప, స్వీట్ పొటాటో అంటాం కదా, దాని పౌడర్ అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందులో సుక్రోజ్ ఉంటుంది, కొంచెం ఉన్నా పర్వాలేదు. అతి తీపిగా ఉన్నది కాకుండా యావరేజ్ది. అందులో ఆ చిలగడ దుంపలో రత్నపురి గడ్డ అంటారు మనకి ఇక్కడ, ఎరుపు రకం కూడా ఉంటుందండి. అది ఇంకా చక్కగా పనిచేస్తుంది. కానీ దాన్ని పుచ్చులు ఏమీ లేకుండా చూసుకుని మంచి ఫ్రెష్గా ఉన్న దుంపలు తీసుకుని చక్కగా కడిగి చక్రాలు కోసి ఎండబెట్టండి. తొక్క తీయొద్దు, తొక్కతోటి సహా ఎండబెట్టి మీరు తీసుకుంటే మంచి ఫైబర్ ఉంటుంది, చక్కగా ఉపయోగపడుతుంది, బలం ఇస్తుంది, అనేక రకాల ప్రోటీన్స్ ఉంటాయి అందులో. మీరు తీపి తక్కువ ఉన్న దుంపలను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఇందులో. అలాగే అదేవిధంగా కేరళలో ఒక ఆయన పచ్చి పనసకాయ నుంచి పౌడర్లు చేస్తున్నాడు ఆయన. దానివల్ల కూడా షుగర్ అద్భుతంగా తగ్గుతుందని అనేక మంది నాకు చెప్తున్నారు. నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. మీరు గూగుల్ అందరికీ చిరపరిచితం కాబట్టి ఎవరైనా సరే దీని యొక్క ఉపయోగం ఏంటని కొడితే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి, అవన్నీ చూడండి. ఇది నా సొంతంగా నేనేదో కనిపెట్టింది, నేను చెప్పేది కాదండి. అనేక రకాలైన అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నది నేను చదవటం, దాన్ని ఫాలో అయ్యి మీకు చెప్తున్నాను తప్ప ఇది నేనేదో సొంతంగా కనిపెట్టి ఇది వాడుకోండి తగ్గిపోతుంది, ఇది వాడుకోండి తగ్గిపోతుందని నేను చెప్పడం కాదండి. మీకు అర్థమైంది కదా. షుగర్ని తగ్గించుకోవాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి బాగా ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు. చక్కగా ఒక చిన్న కాకరకాయ ముక్క తీసుకోండి, ఒక 40 గ్రాములు, దాన్ని మిక్సీలో కొట్టేయండి, గుడ్డలో వేసి పిండుకోండి. ఆ రసం తాగేసి మీరు పచ్చగడ్డి మీద జోళ్ళు బూట్లు లేకుండా గబగబా నడవకుండా ప్రశాంతంగా కనుక నడిస్తే ఒక అరగంట నుంచి గంట వాకింగ్ చేస్తే షుగర్ చాలా కంట్రోల్ అవుతుందండి. ఈ విధమైనవి వాడుకుని మీరు షుగర్ నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు మెంతులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఆ మెంతులు చాలామంది తెలియక ఆ మెంతులు నానబెట్టుకుని నవిలి తింటూ ఉంటారు. నవలొద్దండి దయచేసి. శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకుని ఏం చేస్తారంటే ఆ మెంతులు అనేది నానబెట్టిన తర్వాత ఆ గ్లాసులో ఉండగానే గిరగిరా తిప్పి మెంతులతో సహా మింగేస్తే అప్పుడు అవి స్లోగా మీ బాడీలో వర్క్ చేస్తాయి అన్నమాట. వర్క్ చేసి చక్కగా మీ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా మెంతులు కూడా ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఈ జామున్ వెనిగర్ అంటాం మనం, ఏది నేరేడు పండు వెనిగర్ పనిచేస్తుంది. నేరేడు గింజ కూడా పనిచేస్తుందండి. నేను అనేక వీడియోల్లో చెప్పాను నేరేడు గింజని ఎలా వాడుకోవాలి ఏంటని. ఎందుకంటే ఈ షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎంతోమంది అడుగుతున్నారు ఇంకా చేయండి అని. ఇప్పుడు చెప్పిందే చెప్పడం తప్ప ఇంకా కొత్త ఏం చెప్పలేం. కానీ ఈ వీడియోలో మనం ఏం చేసామంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి చెప్పాను. నేను మలబద్ధకం గురించి కూడా ఒక వీడియోలో చెప్పా. మలబద్ధకం వల్ల కూడా షుగర్ వస్తుందని. అందుకేంటంటే ఎప్పటికప్పుడు మీ స్టమక్ని క్లీన్ చేసుకుని నేను చెప్పిన ఈ ఆహార నియమాలు పాలింతే కనుక మీరు తప్పనిసరిగా మీకు ఈ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉందండి.